థామా థామా అని కొత్త హిందీ సినిమా నిన్న మంగళవారం అక్టోబర్ 21న థియేటర్స్లో రిలీజ్ అయింది. హిందీ సినిమా, మన రష్మిక మందన హీరోయిన్. ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపోయాను నేను. టీజర్లో అసలు రష్మిక మందన డ్రెస్సింగ్ అంటే క్లీవేజ్ ఎక్కువగా బయటపెట్టి ఏంటబ్బా రష్మిక మందన ఇలా చేసింది ఏంటబ్బా అనుకున్నాను టీజర్లో. బట్ ఈ సినిమా తీసింది టీజర్లో వచ్చినప్పుడు మ్యాడాక్ ఫిలిమ్స్ ఈ మధ్య మనకు సౌత్లో ఎలాగైతే హోంబలే ఫిలిమ్స్ ఎలా అయితే బ్లాక్ బస్టర్లు ఇస్తున్నారో, నార్త్లో ఈ మ్యాడాక్ ఫిలిమ్స్ చావా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు, స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు, ముంజా లాంటి హిట్ ఇచ్చారు, ఇంక చాలా ఉన్నాయి వాళ్ళవి. సో ఈ సినిమా వచ్చేసి థామా వచ్చేసి వీళ్ళ హారర్ కామెడీ మల్టీవర్స్లో 5వ సినిమా. ముందుగా స్త్రీ సినిమా తీశారు, బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత రూహి అనే సినిమా తీశారు జాన్వీ కపూర్, అది ఫ్లాప్ అయింది. కానీ మళ్ళీ వెంటనే భేడియా అనే సినిమా తీశారు, అది పెద్దగా ఆడలేదు. బట్ అందరికి తెలుసు భేడియా గురించి, మన వరుణ్ ధవన్తో. ఆ తర్వాత ముంజా తీశారు, ముంజా మంచి హిట్ అయింది. తర్వాత స్త్రీ 2 అది బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా ఇప్పుడు ఈ సినిమా, ఇది మన థామా, ఇది కూడా వాళ్ళ మల్టీవర్స్ కాన్సెప్ట్లోనే. ఒక రూహిని పక్కన పెట్టేసి వీళ్ళు స్త్రీ 2 భేడియా అండ్ ముంజా, ఇది 5వ సినిమాని ప్రమోట్ చేశారు ఈ సినిమాని, థామాని. ఇక తర్వాత ఒక పాట వచ్చింది యూట్యూబ్లో రష్మిక మందనది, ఒక ఐటమ్ సాంగ్ లాంటిది. దాంట్లో కూడా ఇలాగే కొద్దిగా ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది, రష్మిక మందనది క్లీవేజ్ షో ఎక్కువ ఉంది. హీరో వచ్చేసి ఆయుష్మాన్ ఖురానా. ఆ తర్వాత ఇంకో పాట వదిలారు, ఎవరు ఈసారి మలైకా అరోరాది, అది ఒక ఐటమ్ సాంగ్. ఆ ఐటమ్ సాంగ్లో రష్మిక మందన కూడా ఉంది. అటు మలైకా అరోరా ఎక్స్పోజింగు, ఇటు రష్మిక ఎక్స్పోజింగు, ఆయుష్మాన్ ఖురానా కూడా ఉన్నాడు. అంతకంటే ముందు ఇంకో పాట వచ్చింది మన నోరా ఫతేది, ఒక ఐటమ్ సాంగ్. సో ఇంత ప్రమోట్ చేశారు. ఆ తర్వాత ట్రైలర్ వచ్చింది రిలీజ్కి ముందు. ట్రైలర్ చూస్తే సినిమా అంతా నీట్గా ట్రైలర్ ఎక్స్ప్లెయిన్ చేశారు సినిమాని. సో ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇక సినిమా చూస్తే ఎలా ఉంది అని చెప్తే 2 గంటల 20 నిమిషాలు ఉంది సినిమా. 1 గంట 10 నిమిషాలు ఫస్ట్ హాఫ్, 1 గంట 10 నిమిషాలు సెకండ్ హాఫ్. ఇక స్టార్టింగ్లో మనకు ఒక 5 నిమిషాల పాటు ఎప్పుడో బీసీ కాలంలో జరిగినట్టు చూపించారు. ఈ థామా అనే కాన్సెప్ట్ ఎవరు, మన నవాజుద్దీన్ సిద్దికి, థామా క్యారెక్టర్ చేసిన నవాజుద్దీన్ సిద్దికి చూపించారనమాట. అంటే సింపుల్, మనం ఇలాంటి కాన్సెప్ట్ ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మనము హాలీవుడ్ సినిమాలు ఎక్కువ చూస్తాం, ఇలాంటి వ్యాంపైర్లు, డ్రాకులా అంటాం మనం. ఒకప్పుడు డ్రాకులా అనేవాళ్ళు, ఇప్పుడు పాష్గా వ్యాంపైర్ అంటున్నారు. అవి మన ఇండియన్ సినిమాల్లో తక్కువ, ఈ డ్రాకులా కాన్సెప్ట్, వ్యాంపైర్ కాన్సెప్ట్. సో వీళ్ళు పట్టుకొచ్చారు దాన్ని. సో అలా జరిగినట్టు చూపించారు బీసీ కాలంలో చూపించి. ఇక ప్రజెంట్ టైంలో మన హీరో ఆయుష్మాన్ ఖురానా మనకు ఏదో అడవిలో పోయినట్టు చూపిస్తారు. అక్కడ ఒక బేర్తో ఒక ఫైట్ పెట్టుకున్నారు, బేర్ చేసింగ్. అసలు ఆ సీన్ చూస్తే అసలు ఇది ఇంగ్లీష్ సినిమానా హిందీ సినిమానా అర్థం కాలేదు. ఎందుకంటే అంత బాగా తీశారు ఆ బేర్, విఎఫ్ఎక్స్ షాట్స్ చాలా న్యాచురల్గా ఉంది. అక్కడ మన హీరోయిన్ ఇంట్రడక్షన్, మన రష్మిక ఇంట్రడక్షను. అంటే మామూలుగా సినిమాల్లో మనకు హీరోయిన్ని హీరో కాపాడతాడు, బట్ ఈ సినిమాలో హీరోయిన్ కాపాడుతుంది. అంటే హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇది. రష్మిక మందననే మెయిన్. ఏమంటే ఆమె డ్రెస్సింగ్ కానీ ప్రాబ్లము. ఏమంటే సినిమా అంతా డ్రెస్సింగ్ అది సేమ్ మనం ఏదేదో టీజర్లో చూసాము, ట్రైలర్ పాటలో చూసాము, అదే డ్రెస్సింగ్ పెట్టారు. ఆ క్లీవేజ్ ఎక్కువగా ఉంది, చాలా ఎబ్బెట్టుగా ఉంది అనిపించింది. బట్ ఇంకా ఏమంటే ఇంకా తప్పదు, ఇంకా భరించాలి అంతే సినిమా అంతా. పాపం విజయ్ దేవరకొండ. ఇక సినిమా హీరో తర్వాత అంటే మనకు తెలుసు హీరోయిన్ ఏంటి అని మనకు తెలుసు, ఎందుకంటే ట్రైలర్ చూసాము, టీజర్ చూసాము. సినిమాలో కూడా మనకు స్టార్టింగ్లో చెప్పేస్తారు హీరోయిన్ ఏంటి అనేసి. అంటే ఈ వాంపైర్, డ్రాకులా అని పెట్టకుండా, ఇంగ్లీష్ పేర్లు పెట్టకుండా మనకు హిందీ పేరు, మన ఇండియన్ నేమ్స్ బేతాళుడు అని పెట్టుకున్నారు, బేతాల్ అని పెట్టుకున్నారు. అతను హీరోకి మాత్రం తెలియదు ఆమె ఎవరు అనేసి. అక్కడి నుంచి ఇక హీరో వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళడము, బేతాల ప్రపంచంలోకి వెళ్ళడం, అక్కడ విలన్ మన థామాని, మన నవాజుద్దీన్ సిద్దికిని కలవడము, ఇలా. ఆ తర్వాత ఎలాగోలాగో తప్పించుకొని మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి రావడము, అతనితో పాటు హీరోయిన్ కూడా వచ్చేయడము, ఇవన్నీ జరిగాయి. మళ్ళీ మామూలు మన ప్రపంచంలోకి వచ్చాక అక్కడ వచ్చింది ఐటమ్ సాంగ్, ఫస్ట్ సాంగ్ అక్కడ వచ్చింది మన మలైకా అరోరా సాంగ్. అక్కడ నుంచి అక్కడక్కడ కామెడీ, ఎస్పెషల్లీ మన హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసిన పరేష్ రావల్ క్యారెక్టర్ నుంచి కొద్దిగా కామెడీ పండింది. పరేష్ రావల్ బలి చేశారు కామెడీ. అక్కడ ఒక పోలీస్ క్యారెక్టర్ పెట్టుకున్నారు, ఎవరో కొత్త యాక్టర్ అతను. ఆ క్యారెక్టర్ కూడా బాగుంది, కానీ అది ఎవరైనా పాపులర్ యాక్టర్ చేసింటే ఇంకా బాగా పండిండేదని నా అభిప్రాయము. సో అలా ముందుకు వెళ్తూ ఉంది సినిమా, ప్రొసీడింగ్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్, అంటే మనం ఇలాంటి విఎఫ్ఎక్స్ మనము ఏదో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాలో చూస్తాం. అలాంటిది మన ఇండియన్ సినిమాలో అంతా అంటే అసలు అది విఎఫ్ఎక్సా కాదా అనే తేడా తెలియకుండా
స్మూత్గా వెళ్ళిపోయింది. ఎస్పెషల్లీ మన రష్మిక మందన చేసిన స్టంట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఆ పళ్ళు బయటికి రావడం, ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. కామెడీగా వెళ్ళిపోయింది సినిమా ఫస్ట్ హాఫ్ అంతా. ఇక ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అంటే 1 గంట 10 నిమిషాల తర్వాత మంచి ట్విస్ట్. అంటే మనం ఏదైతే ట్రైలర్లో చూసాం కాబట్టి, ట్రైలర్లో అంటే ఇంకా చెప్పాలి అంటే హీరో కూడా వాళ్ళ మాదిరి తయారవుతాడు. అది దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. సో దానికి మంచి లీడ్ ఇచ్చారు. అంటే మంచిగా కన్విన్సింగ్గా ఉంది ఆ కాన్సెప్ట్ అదంతా. కానీ వీళ్ళు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది పెద్ద కన్విన్సింగ్ లేకపోయినా కానీ, బట్ హీరో అలా మారడం అనేది కన్విన్సింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంజాయ్ చేశాను, ఒక పాట ఐటమ్ సాంగ్తో అక్కడక్కడ కాంబినేషన్. మెయిన్ రష్మిక మందన వల్ల చూడగలిగా ఫస్ట్ హాఫ్ అయితే. ఇక సెకండ్ హాఫ్ కూడా అలాగే వెళ్ళిపోయింది. ఇక సెకండ్ హాఫ్ వల్ల కొత్తగా అంటే హీరో ఇప్పుడు కొత్తగా మారిపోయి ఉంటాడు కాబట్టి అక్కడ వచ్చే ఫన్, ఈ బేతాళుడు అయ్యాక వచ్చే ఫన్ అదంతా ఒక అరగంట పాటు నడిపించారు. అక్కడ మనకు ఇది మల్టీవర్స్ సినిమా కాబట్టి బేడియాని తీసుకొచ్చారు. అంటే బేడియా కంటే ముందు ముంజియాని కనెక్ట్ చేశారు. ముంజియాలో మనకు మన సత్యరాజ్, మన కట్టప్ప ఉన్నాడు ముంజియా సినిమాలో. అతని క్యారెక్టర్ని తెచ్చి అతని క్యారెక్టర్ నుంచి మన బేడియా వరుణ్ ధావన్ క్యారెక్టర్ని కలిపి అక్కడ ఎపిసోడు, వరుణ్ ధావన్ ఎపిసోడు 10 నిమిషాలు చాలా బాగా గ్రాఫికల్గా చాలా బాగా వచ్చింది అది బేడియా ఎఫెక్ట్. ఆ తర్వాత ఇక ఏమంటారు, బేడియా అయిపోయింది, ముంజియా అయిపోయింది. ఇక స్త్రీని ఒక్కటి కలపాలి, స్త్రీ 2ని కలపాలి. ఇక క్లైమాక్స్లో ఇక మెయిన్ బాగానే రాసుకున్నారు, బాగానే ఎగ్జిక్యూట్ చేశారు, బాగానే కన్విన్సింగ్గానే తీశారు క్లైమాక్స్ కూడా. ఇక సినిమా అంతా అయిపోయాక అక్కడ ఒక పాట పెట్టుకున్నారు. సినిమా కంటే ముందు మన నోరా ఫతే ఐటమ్ సాంగ్ కూడా పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్కి ఒక పెద్ద ఏమంటారు కిస్సింగ్ సీన్ పెట్టుకున్నారు. క్లైమాక్స్ సెకండ్ హాఫ్లో కూడా ఒక పెద్ద సాంగ్, ఒక సాంగ్లో మంచి ఏమంటారు లిప్ లాక్ పెట్టుకున్నారు. దాన్ని మన సెన్సార్ వాళ్ళు ఎడిట్ చేశారంట, అందుకే టక్కుమని కట్ అయిపోయింది. అది కొంచెమే చూపించారు. గీతాంజలిలో నాగార్జున అది ఒక పాట ఉంది, అలా పెట్టుకోవాలని చూశారు. మొత్తానికి ఓకే, కన్విన్సింగ్గా అనిపించింది సెకండ్ హాఫ్ కూడా, క్లైమాక్స్ కూడా. ఇక నెక్స్ట్ పార్ట్కి లీడ్ వదిలారు. ఎక్కడ మన స్త్రీ 2లో ఉన్న సర్కట్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే మీరు అంటే నాలాగా అన్ని సినిమాలు చూస్తుంటే వీళ్ళ ఈ మ్యాడాక్ ఫిలిమ్స్లో చూసిన మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్లో చూసిన స్త్రీ 2 కానీ, బేడియా కానీ, ముంజియా కానీ చూసింటే బాగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకు. ఈ కొత్త కాన్సెప్ట్, ఈ బేతాల్ కాదు థామా కాన్సెప్ట్కి అవేం చూడకుండా ఫస్ట్ టైం చూస్తుంటే కొద్దిగా కన్ఫ్యూజన్ రావచ్చు. వరుణ్ ధావన్ క్యారెక్టర్ ఏంటి, బేడియా ఏంటి, ముంజియా ఏంటి, స్త్రీ ఏంటి అనేది డౌట్ రావచ్చు సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ. బట్ అవన్నీ చూసింటే ఇది బాగా కనెక్ట్ అవుతారు. నాకైతే ఓకే అనిపించింది సినిమా. అంటే మరీ సూపర్ ఏం కాదు, బాగా అంటే నచ్చితే గుడ్ అని చెప్పామని 3 రేటింగ్ ఇచ్చామని, కానీ అలానే బ్యాడ్ కూడా ఇవ్వలేను, 1 రేటింగ్ కూడా ఇవ్వలేను. ఓకే అంటాను, 2 రేటింగ్ ఇస్తాను ఈ సినిమాకు. నేను ఎంటర్టైన్ చేసింది 2 గంటల 20 నిమిషాలు, ఎక్కడ బోర్ లేదు, ల్యాగ్ లేదు. సో నాకైతే నచ్చింది. మెయిన్ రష్మిక మందన కోసం ఒకసారి చూసేయచ్చు సినిమాని. ఏమంటే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ అదే ఆ అమ్మాయి డ్రెస్సింగ్, ఆ క్లీవేజ్ ఒకటి ఎక్కువ ఉంది మన రష్మికది. ప్లస్ ఐటమ్ సాంగ్లో మలైకా అరోరా ఖాన్ ఐటమ్ సాంగ్ కానీ, లేకపోతే నోరా ఫతే ఐటమ్ సాంగ్ కానీ, ప్లస్ సినిమా అంతా అయిపోయాక మళ్ళీ మన రష్మిక మందన ఐటమ్ సాంగ్ కానీ, అదొక్కటే ఇబ్బంది. లేకపోతే హ్యాపీగా ఫ్యామిలీతో చూసొచ్చు. ప్లస్ ఫస్ట్ హాఫ్లో ఒక లిప్ లాక్ పెట్టుకున్నారు, సెకండ్ హాఫ్లో ఒక లిప్ లాక్ పెట్టుకున్నారు. ఇలా అబ్బాయిలకి మగవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, కానీ సినిమాని కొద్దిగా ఆడవాళ్ళు చిన్నపిల్లలు కొద్దిగా ఏదో ఫ్యాంటసీ సినిమా, కొద్దిగా నవ్వుకోవడానికి హారర్ ఎలిమెంట్ ఉంది కదా అని చూడడానికి వస్తే కొద్దిగా అక్కడక్కడ ఇబ్బంది పడవచ్చు. సో బట్ ఇట్స్ ఓకే, అది దృష్టిలో పెట్టుకొని చూడండి. అది నా ఒపీనియన్ ఆన్ థామా. నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటాను. మస్ట్ వాచ్ అంటే మస్ట్ వాచింగ్ కాదు, ఏదో టైంపాస్కి సినిమా చూడాలని కూడా చూసేయచ్చు. లేదు రేపొద్దున ఓటీటీలో వచ్చినాక చూస్తామంటే కూడా ఓకే, పర్లేదు. అది మన థామా, రష్మిక మందన. తెలుగులో కూడా రిలీజ్ అయింది, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నేనైతే ఒరిజినల్ హిందీలో చూశాను. సో కుదిరితే హిందీలో చూడండి, హిందీ అర్థం కాదంటే తెలుగులో చూసేయండి. మగవాళ్ళు అబ్బాయిలకు మాత్రం కన్నుల పండగ, అందాల ఆరబోత ఉంది రష్మిక మందన అది, ప్లస్ మలైకా అరోరాది, ప్లస్ నోరా ఫతే ఇది. కామన్ ఆడియన్స్కి రొటీన్ అంటే కామెడీ అక్కడక్కడ ఉంది. హారర్ అయితే ఏం లేదు, కామెడీ కూడా పెద్దగా లేదు. బట్ జస్ట్ టైం పాస్ మూవీ ఈ థామా. ఓకే, బాయ్.